ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత కొన్ని డౌట్స్ అయితే చాలా మందిలో ఉన్నాయన్నమాట. ఆ డౌట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వీక్ 'రా' అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుందన్నమాట. సో, నెట్‌ఫ్లిక్స్‌లో 'రా' అనేది నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మనకి ఇక టీవీ ఛానల్స్‌లో మనకి డబ్ల్యూడబ్ల్యూఈ చూడడానికి దొరకదన్నమాట. అండ్ ఇప్పుడు కొంతమందైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జూస్తున్నారు. సోనీ లివ్‌లో జూస్తున్నారు. అండ్ ఇప్పుడు సోనీ లివ్‌లో జూసేవాళ్ళు నెక్స్ట్ వీక్ నుండి నెట్‌ఫ్లిక్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో గూడా జూస్తారనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చిందంటే టీవీ ఛానల్స్‌లో జూసే వాళ్ళకి. సో, ఇప్పుడు ఛానల్స్‌లో జూసే వాళ్ళకి ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ గురించి ఎక్కువగా తెలియదు. అంటే తెలుసు. బట్ దాన్ని ఎక్కువగా ప్రిఫర్ జేయరనమాట. అండ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఎలా జూడాలి? ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ యాప్ ఎలా డౌన్‌లోడ్ జేయాలి? దాంట్లో అకౌంట్ ఎలా క్రియేట్ జేసుకోవాలి? అండ్ దాంట్లో సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలనేది సో, రేపటి వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు రేపటిదాకా వెయిట్ చేయండి. ఇంకా టైం ఉంది కదా 'రా' కోసం. సో, నెక్స్ట్ వీక్ నుండి మనకి నెట్‌ఫ్లిక్స్‌లోనే డబ్ల్యూడబ్ల్యూఈ వస్తదనమాట. సో, రేపు నేను నెట్‌ఫ్లిక్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, దాంట్లో ఎలా యూజ్ చేయాలనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రేండి ఆర్టన్' వర్సెస్ 'కెవిన్ ఓవెన్స్' మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా సెట్ అయిపోయింది. ఈరోజు మనకి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న బ్రాల్ కూడా చూడడానికి దొరికిందన్నమాట. అండ్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత మన 'రేండి ఆర్టన్' చాలా అంటే చాలా కోపంగా కనిపించినారు. మన 'రేండి ఆర్టన్' మన 'కెవిన్ ఓవెన్స్‌కి' వార్నింగ్ ఇచ్చేసినాడు. ఈ 'రెసల్‌మేనియా 41లో' అంటే 'రేండి ఆర్టన్' వర్సెస్ 'కెవిన్ ఓవెన్స్' మ్యాచ్ కాదు. పంట్ కిక్ వర్సెస్ పైల్ డ్రైవర్ మధ్య మ్యాచ్ జరుగుతదన్నట్టుగా మన 'రేండి ఆర్టన్' అన్నారన్నమాట. సో, ఇవి 2 బ్యానెడ్ మూవ్స్. సో, ఈ 2 మూవ్స్ మనకి 'రెసల్‌మేనియా 41లో' యూజ్ చేసినా చెయ్యొచ్చు. సో, టీజ్ అయితే చేస్తున్నారు. కన్ఫర్మ్‌గా యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ అంత ఎఫెక్టివ్‌గా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆ పైల్ డ్రైవర్ ఇచ్చిన తర్వాత సో, మరీ అంతగా ఎఫెక్ట్ అయ్యేలా వాళ్ళు యూజ్ చేయరు. అంటే నార్మల్‌గా యూజ్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఏ విధంగా యూజ్ చేయాలనేది వాళ్ళకి తెలుసన్నమాట. సో, అంతగా ఎక్కువగా దెబ్బ తగలకుండా అంటే ప్లాన్స్ చేసుకుంటారు. సో, వాళ్ళు ఏ విధంగా అటాక్ చేసుకోవాలనేది చూస్తారు. సో, మనకి రెసల్‌మేనియా 41లో పంట్ కిక్ అండ్ పైల్ డ్రైవర్ మళ్ళొకసారి చూడడానికి దొరికినా దొరకొచ్చని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ మనకి రెసల్‌మేనియా 41 నైట్ 1లో జరుగుతుందన్న టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. ఈ మ్యాచ్ సెట్ అయిపోయింది. ఈ మ్యాచ్ అంటే మనకి రెసల్‌మేనియా నైట్ 1లోనే చూడడానికి దొరకదన్నమాట. అండ్ ఇంకా చాలా మ్యాచెస్ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది ఈ రెసల్‌మేనియా 41 కోసం. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. అంటే ఇప్పుడు రెసల్‌మేనియా 41 మెయిన్ ఈవెంట్ గురించి కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఇప్పుడు గెలవక జే ఉసో రాయల్ రంబల్‌ని విన్ అయినాడు. అలాంటి సూపర్ స్టార్ ఇప్పుడు అంటే వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నాడు. ఇప్పుడు జే ఉసో రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేయాలి. అలాంటిది ఇప్పుడు మనకి పంక్ వర్సెస్ రోమన్ వర్సెస్ సెత్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌ని రెసల్‌మేనియా 41 నైట్ 1 కోసం మెయిన్ ఈవెంట్‌లో బుక్ చేసినారు. ఇప్పుడు జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతది? సో, మనకి మేబీ ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో జరగొచ్చు. జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ స్టార్టింగ్‌లో జరగొచ్చు. రెసల్‌మేనియా 41 ఈ మ్యాచ్ ఓపెన్ చేయవచ్చు. అండ్ మనకి రెసల్‌మేనియా 41 నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో మన సెత్ వర్సెస్ పంక్ వర్సెస్ రోమన్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగొచ్చు. అండ్ నైట్ 2లో ఎలాగో మనకి కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరుగుతదనమాట. సో, ఈ 2 మ్యాచెస్ ఆల్రెడీగా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ జే ఉసో వర్సెస్ గుంతర్ అంటే మొత్తం ప్లాన్స్ అన్నీ చేంజ్ అవ్వాల్సి ఉంటది. మెయిన్ ఈవెంట్‌లో పెట్టాలంటే. సో, అంటే వీళ్ళ ఫీడు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన రోమన్, పంక్, సెత్ మధ్య ఫీడు అండ్ జాన్ సీనా, కోడీ మధ్య ఫీడు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో, ఈ 2 మ్యాచెస్ మెయిన్ ఈవెంట్ వర్తీ మ్యాచెస్ అన్నమాట. అంటే జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్ కన్నా కొంచెం హై పొటెన్షియల్ ఉన్న మ్యాచెస్. అందుకనే ఈ మ్యాచెస్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ మెయిన్ ఈవెంట్‌లో పెడుతుంది. అండ్ చాలా సర్ప్రైజెస్ ఉంటాయి ఈ మ్యాచ్‌లో. అందుకనే ఈ టైప్‌లో బుక్ చేస్తుందన్నమాట. అండ్ జే ఉసో కూడా టైటిల్‌ని విన్ అవ్వచ్చు. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. ఇప్పుడు మెయిన్ ఈవెంట్‌లోనే ఉంటేనే గెలుస్తాడని రూల్ ఏం లేదు. మన జే ఉసోకి ఆల్రెడీ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో, మన జే ఉసో అంటే ఈ మ్యాచ్ ఎప్పుడు జరిగినా మెయిన్ ఈవెంట్‌లో జరగదు. ఎలాగో మెయిన్ ఈవెంట్‌లో జరగదు. ఎప్పుడు జరిగినా సరే మన జే ఉసో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు. మాక్సిమం మన జే ఉసో ఛాంపియన్ అయ్యేటందుకు ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇండియాకి తీసుకొస్తారంట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ మంత్ నుండి అంటే నెక్స్ట్ మంత్ అంటున్నా సారీ. నెక్స్ట్ వీక్ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో 'రా' అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడడానికి దొరుకుతదన్నమాట. అండ్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో గూడా ఒక పెద్ద భాగం. అంటే ఇప్పుడు ఇండియాలో గూడా చాలామంది నెట్‌ఫ్లిక్స్‌ని వాడతారు. సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తదంట ఫ్యూచర్‌లో. అంటే 2026లో లేదంటే 2027లో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని ఇండియాలో జరిపించడానికి ప్లాన్స్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు అంటే ఆలోచిస్తున్నారంట. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నారంట. చేపిద్దామా? జరిపిద్దామా? ఇండియాలో జరిగితే ఏ విధంగా ఉంటది అని ఆలోచిస్తున్నారు.
సో, అంతా మంచిగుంటే మనకి నెక్స్ట్ ఇయర్‌లో లేదంటే దాని తర్వాత జరిగే సంవత్సరంలో ఇండియాలో ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిగినా జరగొచ్చన్నమాట. ప్రీమియం లైవ్ ఈవెంట్ కాదు. లైవ్ ఈవెంట్ అంటే సో, నార్మల్‌గా ఏదో ఒక సూపర్ స్టార్ రావచ్చు. బట్ ప్రీమియం లైవ్ ఈవెంటే హై పొటెన్షియల్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే ఫ్యాన్స్ ఆ స్టేడియంకొచ్చి చూసేంత హై పొటెన్షియల్ ఉన్న మ్యాచెస్‌నే డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేస్తది ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే. సో, నార్మల్‌గా లైవ్ ఈవెంట్ అంటే ఏదో ఒక సూపర్ స్టార్స్‌ని బుక్ చేస్తదన్నమాట. సో, ఇక్కడ ప్రీమియం లైవ్ ఈవెంట్ అని మెన్షన్ చేస్తున్నారు. సో, అంతా మంచిగుంటే నెక్స్ట్ 2 ఇయర్స్‌లో మనకి మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇదంతా దేనివల్ల అంటే నెట్‌ఫ్లిక్స్ వల్ల. సో, నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో చాలా మంది వాడతారు. అండ్ ఇండియాలో డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవాళ్ళు చాలా ఎక్కువగా మన తెలుగు స్టేట్స్‌లో తక్కువ గాని అంటే అదర్ స్టేట్స్‌లో చాలా మంది చూస్తారన్నమాట. అండ్ మన ఇండియా బిగ్గెస్ట్ కంట్రీ. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండియాకి తీసుకొస్తారంట. అండ్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతదని గ్యారంటీగా చెప్పలేం. సో, ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఈవెంటు హైదరాబాద్‌లో జరిగింది. బట్ అది అనుకున్నంత సక్సెస్ అనేది రాలేదన్నమాట. టికెట్స్ ఎక్కువగా సేల్ అవ్వలేదు. అండ్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌ని ఎవరిని తీసుకురాలేదు. మన జాన్ సీనా, సెత్ రాలిన్స్ మాత్రమే వచ్చినారు. సో, ఎక్కువ ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో, ఇప్పుడు అది ఎక్కడైనా జరిపించొచ్చు. ఇంతకుముందు ఢిల్లీలో జరిగినాయి. సో, ఢిల్లీలో కూడా జరగొచ్చన్నమాట. సో, మేబీ తెలుగు స్టేట్స్‌లో జరగకపోవచ్చు. తెలుగు స్టేట్స్‌లో జరిగితే మంచిగుంటది. ఎందుకంటే మనకి చూడడానికి దొరకచ్చు. అంటే అక్కడికి వెళ్లి చూడడానికి దొరకచ్చన్నమాట తెలుగు స్టేట్స్ అయితే. బట్ వేరే స్టేట్స్ అయితే కొంచెం కష్టం అన్నమాట. ట్రావెలింగ్‌కే ఎక్కువ ఖర్చయిపోతది. సో, మనం వెళ్ళలేం. దాదాపుగా వెళ్ళలేం. వెళ్లి చూడలేమన్నమాట. సో, తెలుగు స్టేట్స్ అయితే ఓకే. బట్ అదర్ స్టేట్స్ అయితే కొంచెం కష్టం అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాక్‌ఇంటైర్ గురించి. ఈరోజు స్మాక్‌డౌన్ బ్యాక్ స్టేజ్‌లో మన డ్రూ మ్యాక్‌ఇంటైర్ పైన డేమియన్ ప్రీస్ట్ అటాక్ చేసిండు. కారు పైన ఒక సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేసిండు. అండ్ ఆ గ్లాసెస్ అంతా పగిలిపోయిందన్నమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మన డ్రూ మ్యాక్‌ఇంటైర్ ట్విట్టర్‌లో ట్వీట్ అయితే చేసిందన్నమాట. నా కంట్లో రియల్ గ్లాసు పడ్డదని. సో, మన డ్రూ మ్యాక్‌ఇంటైర్‌కి రియల్ గ్లాసు కంట్లో పడ్డదంట. సో, ఇప్పుడు గ్లాస్ అంటే కంట్లో పడ్డదంటే మామూలు విషయం కాదు. సో, చాలా ఎఫెక్ట్ అయిపోతది. సో, ఇప్పుడు హెల్త్ ప్రకారంగా ఏది చెప్పలేదు మన డ్రూ మ్యాక్‌ఇంటైర్. రియల్ గ్లాస్ నా కంట్లో పడ్డదని చెప్పినాడన్నమాట. సో, ఫర్దర్‌గా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మన డ్రూ మ్యాక్‌ఇంటైర్ గురించి. ఇప్పుడైతే ఓకే ఉన్నారు మన డ్రూ మ్యాక్‌ఇంటైర్. ట్వీట్ అయితే చేసినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌ని మళ్ళొకసారి ట్రోల్ చేస్తున్నారన్నమాట. ఈరోజు మన రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్‌ని ఏమన్నారు అంటే, "నువ్వు ఇక్కడికి వస్తున్నావు. ఈ డబ్ల్యూడబ్ల్యూలో నిన్ను చూడడానికి చాలామంది ఫ్యాన్స్ వస్తున్నారు. నువ్వు వస్తున్నావంటే టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అయిపోతున్నాయని" ఈ టైప్‌లో మన రేండీ ఆర్టన్ చెప్పుండే. బట్ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, "ఈ రెసల్‌మేనియా 41 టికెట్స్ ఇంకా సోల్డ్ ఔట్ అవ్వలేదు కదా! కోడీ రోడ్స్ ఫైట్ చేస్తున్నాడు కదా! కోడీ రోడ్స్ మ్యాచ్ సెట్ అయింది కదా! మరి ఇప్పుడెందుకు టికెట్స్ సోల్డ్ ఔట్ అవుతలేవని" కొంతమంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌ని ట్రోల్ చేస్తున్నారన్నమాట. సో, ఇప్పుడు ఈ రెసల్‌మేనియా 41లో ఓన్లీ కోడీ రోడ్స్ మాత్రమే కాదు, వేరే సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. రోమన్ రీన్స్ ఉన్నారు. అండ్ మన సీఎం పంక్ ఉన్నారు. సెత్ రాలిన్స్ ఉన్నారు. అండ్ ఇంకా చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. సో, వాళ్ళున్నా గాని టికెట్స్ ఎందుకు సోల్డ్ ఔట్ అయిపోతలేవు? అంటే ఇంకా టికెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా టికెట్స్ మిగిలున్నాయి. ఇంకా రెసల్‌మేనియా 41 కోసం. సో, మరి ఎందుకు సోల్డ్ ఔట్ అవుతలేవు? బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా కోడీ రోడ్స్‌ని టార్గెట్ చేస్తున్నారన్నమాట. సరే ఇప్పుడు హైప్ లేదు అని అనొచ్చు. బట్ రోమన్ రీన్స్ వేరే సూపర్ స్టార్స్ కూడా ఇప్పుడు మెయిన్ సూపర్ స్టార్స్ ఎవరెవరు ఉన్నారో డబ్ల్యూడబ్ల్యూలో వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు కదా! వాళ్ళ మ్యాచెస్ కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి కదా! మరి ఇప్పుడెందుకు టికెట్స్ సోల్డ్ ఔట్ అవుతలేవు? బట్ ఇక్కడ పర్టిక్యులర్‌గా సోషల్ మీడియాలో కోడీ రోడ్స్‌నే టార్గెట్ చేస్తున్నారన్నమాట. ఈ టార్గెట్ చేయడం ఒక టైప్‌లో కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక మెయిన్ ఛాంపియన్‌ని నార్మల్‌గా బుక్ చేస్తే సరిపోదు. వేరే లెవెల్‌లో బుక్ చేయాలి. అది కోడీ రోడ్స్ అయినా సరే, రోమన్ రీన్స్ అయినా సరే, ఎవ్వరైనా సరే తన దగ్గర ఛాంపియన్‌షిప్ ఉందంటే తను ఒక నార్మల్ సూపర్ స్టార్‌గా ఉంటే ఫ్యాన్స్ ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. తన స్టోరీ లైన్ వేరే లెవెల్‌లో ఉండాలి. సో, అది మిస్ అయిందన్నమాట. సో, మనకి కొన్ని రోజులుగా కోడీ రోడ్స్ టైటిల్ రిన్ బాలేదని సోషల్ మీడియాలో వార్ జరిగింది. సో, అదంతా దేనివల్ల డబ్ల్యూడబ్ల్యూఈ వల్ల. డబ్ల్యూడబ్ల్యూఈ అలా బుక్ చేస్తుంది కాబట్టి కోడీ రోడ్స్ టైటిల్ విన్ అలా ఉందన్నమాట. సో, అందుకనే మనకి రెసల్‌మేనియా 41 పైన హైప్ లేదు. బట్ ఇప్పుడు హైప్ వచ్చిందని చెప్పాలి. మన రోమన్ రీన్స్ వచ్చేసినారు. చాలామంది సూపర్ స్టార్స్ ఈ రెసల్‌మేనియా 41 కోసం కన్ఫర్మ్ అయిపోయినారన్నమాట. సో, ఇప్పుడు హైప్ అయితే ఉందన్నమాట. సో, పర్లేదనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్‌ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నమాట. ఇప్పుడు కోడీ రోడ్సే కావచ్చు, అది రోమన్ రీన్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక సూపర్ స్టార్ పైన భారం వేస్తే అది కరెక్ట్ ఉండదు. అది ఏదైనా సరే. సో, అది హేట్ అయినా సరే, బూ అయినా సరే, లవ్ అయినా సరే. సో, మరీ ఎక్కువగా హేట్ చేస్తే కరెక్ట్ ఉండదని నాకనిపిస్తుంది. సో, దీనిపైన మీరేమంటారు? నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ కోడీ రోడ్స్‌ని యేసుకుంటారు. అండ్ నన్ను కూడా కామెంట్ యేసుకుంటారనమాట. సో, ఏదైనా ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇప్పుడు చాలామంది సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తున్నారు కదా! మరి మెయిన్ సూపర్ స్టార్సే ఫైట్ చేస్తున్నారు రెసల్‌మేనియా 41 కోసం. అండ్ రాక్ కూడా కన్ఫర్మ్ ఉన్నారు. అయినా సరే టికెట్స్ సోల్డ్ ఔట్ కాలేదంటే
సో డబ్ల్యూడబ్ల్యూఈ బుకింగ్ వల్ల మనకి టికెట్స్ సోల్డ్ ఔట్ అవుతలేవు. ఆ ఇంట్రెస్ట్ అనేది చూపించలేకపోయినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. హైప్ తీసుకురాలేకపోయినారు ఇంతవరకైతే. సో ఇప్పుడు ఓకే అనిపిస్తుంది. సో సోల్డ్ ఔట్ అవుతాయి. అందులో నో డౌట్. రెసల్‌మేనియా అంటే సో చాలామంది ఫ్యాన్స్ వచ్చి చూస్తారు. అందులో నో డౌట్ టికెట్స్ సోల్డ్ ఔట్ పైన పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన మెయిన్ టాపిక్ గురించి. ఇప్పుడు సీఎం పంక్‌కి అయితే మన రోమన్ రీన్స్ ఒక ఫేవర్ చేసిండు. రెసల్‌మేనియాలో మెయిన్ ఈవెంట్‌ని చేయడం. సీఎం పంక్ డ్రీమ్ ఇంతకుముందు సెత్ రాలిన్స్ మొత్తం దాన్ని స్క్వాష్ చేసి పడేసిండు. సో ఇక సీఎం పంక్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయడనుకున్నాం. అదే ఇప్పుడు మన సీఎం పంక్ రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేస్తున్నది. దీనివల్ల రోమన్ రీన్స్ వల్ల ఒక టైప్‌లో ఫేవర్ చేసిండు. బట్ సీఎం పంక్ ఏమన్నాడు, నాకు కావాల్సిన ఫేవర్ ఇది కాదు, ఇంకొకటి ఉంది అని మన సీఎం పంక్ చెప్పినాడు. మరి ఇప్పుడు ఆ ఇంకొక ఫేవర్ ఏంటిది? సో యాక్చువల్ ఫేవర్ ఇది కాదని చెప్పిండన్నమాట. ఆ ఇంకొక ఫేవర్ ఏంటిదనే దాని గురించి మాట్లాడితే మన సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వెళ్తారు అనే టాక్ అయితే ఎక్కువగా వినిపిస్తుంది. ప్రెజెంట్ టాక్ అయితే ఇదన్నమాట. మన సీఎం పంక్ సైడ్ పాల్ హేమన్ వెళ్తారని. అండ్ ఇది ఒకటే కాదు, దీనిపైన మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు పాల్ హేమన్ ఓన్లీ సీఎం పంక్ సైడే కాదు, సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళొచ్చని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ప్రెజెంట్ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మన పాల్ హేమన్ రెసల్‌మేనియా పార్ట్ 1లో సీఎం పంక్ సైడ్ వెళ్తారు. అండ్ సీఎం పంక్‌కి ఒక వైజ్ మ్యాన్‌గా మన పాల్ హేమన్ వర్క్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. సో ప్రెజెంట్ టాక్ అయితే ఇది ఉందన్నమాట. సో దీనిపైన ఇంకా ఏమైనా రూమర్స్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ ఇంకొకటి మన బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రీన్స్‌కి సపోర్ట్ చేస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రీన్స్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అనే దానిపైన ఇంకొక రూమర్ వస్తుంది. అదేంటంటే మన రోమన్ రీన్స్ ఇప్పుడు యాజ్ ఎ బేబీ ఫేస్‌గా బిహేవ్ చేస్తున్నారు. అండ్ హీల్‌గా కూడా బిహేవ్ చేస్తున్నారనమాట. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో అయితే రోమన్ రీన్స్‌ని చూసినప్పుడల్లా ఒక హీల్ క్యారెక్టర్ లాగానే అనిపించింది నాకైతే. అండ్ మన రోమన్ రీన్స్ రెసల్‌మేనియా 41లో హీల్‌గా మారుతారంట. అండ్ బ్లడ్ లైన్ హెల్ప్ చేస్తదంట. ఇప్పుడు బ్లడ్ లైన్ అంటే మన జెవుసోనో, జిమ్మీ ఊసోనో కాదు, వేరే సూపర్ స్టార్స్ కూడా రావచ్చన్నమాట. సో వాళ్ళు కూడా హెల్ప్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఒక చిన్న టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ ఇంతకుముందు మనకి ఎలాగూ బ్లడ్ లైన్‌లో ఇంకా మెంబర్స్ వస్తారు, న్యూ మెంబర్స్ వస్తారన్న టాక్ అయితే ఉంది. సో అది రెసల్‌మేనియా 41లో జరగచ్చన్నమాట. సో ఏదైనా జరగచ్చు ఈ రెసల్‌మేనియా 41 కోసం. అండ్ ఇప్పుడు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. రోమన్ రీన్స్ హీల్‌గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ వచ్చి రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేస్తారన్న రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ దీనిపైన ఇంకా ఎటువంటి టాక్ అండ్ ఎటువంటి రూమర్స్ వచ్చినా మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు యాక్టివ్ అయితే ఉండండి యూట్యూబ్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.